ఇజ్రాయెల్తో యుద్ధం చేసి ఏ దేశం కూడా గెలవలేదనే సత్యం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా కూడా జత కలిసింది. ఇరాన్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించేయండి. అసలు ఎందుకు యుద్ధానికి కారణాలు ఏంటి, దాని యొక్క పుట్టుపూర్వతాల గురించి ఆలోచిస్తున్నప్పుడు మనందరికీ తెలుసు, అమెరికాలో 2001 సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖున భయంకరమైన మారణ హోమం జరిగింది. ఆల్ ఖైదా సంస్థకు అధిపతి అయినటువంటి ఒసామా బిన్ లాడెన్ తన యొక్క మాస్టర్ ప్లాన్తో WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ మీద దాడులు చేశాడు. దాడి చేసినప్పుడు 3,000 మంది ఎట్ ఏ టైం చనిపోయారు, అక్కడే చనిపోయారు. ఆ తర్వాత అనేక మంది గాయపరచబడ్డారు. ప్రపంచం అంతా ఉలిక్కి పడింది. అప్పటి నుంచి కూడా టెర్రరిజం మీద అమెరికా ఉక్కుపాదం మోపింది. 2024 సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖున హమాస్ తీవ్రవాదులు అంటే లెబనాన్కి సంబంధించినటువంటి వారు 7,000 బ్యాలిస్టిక్ మిజైల్స్ చేత విరుచుకుపడ్డారు. ఉదయకాల సమయంలోనే వారి మీద దాడి చేసినప్పుడు అనేక వందల మంది ఇశ్రాయేలు సామాన్య పౌరులు చనిపోయారు. అప్పటి నుంచి కూడా యుద్ధం ప్రారంభించబడతా ఉంది. దీని వెనకాల ఎవరున్నారు అంటే హమాస్కి ఫండింగ్ ఇస్తుంది ఎవరు, హమాస్కి అన్ని బ్యాలిస్టిక్ మిజైల్స్ని ఇచ్చింది ఎవరంటే ఇరాన్ అనేటువంటి విషయం అందరికీ అర్థమైంది. అందుని బట్టి ఇరాన్ యొక్క ప్రభుత్వాన్ని, ఇరాన్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభుత్వాన్ని కూల్చేయాలి, తద్వారా ఈ యొక్క భయంకరమైన టెర్రరిజం అనేది ఆగుతుందనేటువంటి అభిప్రాయం వారిద్దరు దేశాల్లో కలిగింది. అందుని బట్టే ఇరాన్లో ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, ఇరాన్లో ఉన్నటువంటి ఆ సుప్రీం పవర్ లీడర్ అయినటువంటి అల్ ఖమేనీని గద్దె దింపాలనే ఉద్దేశంతో అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ దేశం ముందుకు రావడం జరిగింది.